దినంలో ये था हम थोड़ा परमेश्वर की वचन से कुछ ये करेंगे। हम प्रार्थना के लिए वचन के द्वारा कुछ गाइडेंस पाएंगे। కాబట్టి ఈ ప్రార్థన కొరకై పరిశుద్ధమైనటువంటి బైబిల్ నుండి కొన్ని మరి లేఖన భాగములు మనము ధ్యానించుకుందాం. आइए दूसरा राजा सेकंड किंग 19 अध्याय 19 चैप्टर రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము पहली आयत से 7 आयत तक हम पढ़ेंगे। మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మనము చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనములు చదువుకుంటాం. పढ़ेंगे। హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రి షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియచేయడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోను. తన దేశమందు కత్తి చేత అతని కూల చేయుదును. ప్రభు अपने जीवित वचन पर आशीष दे। ప్రభు ఈ జీవం కలిగినటువంటి మాటలు మన కొరకై ఆస్వాదించును గాక. ये जो हमने आयत पढ़ी इसमें हम देखते हैं कि हिजकिय्याह राजा कुछ तकलीफ में आ गया है, कुछ मुसीबत में आ गया। కాబట్టి చదవబడినటువంటి వాక్య భాగంలో హిజ్కియా రాజు కొంత మరి శ్రమ గుండా వెళ్తూ ఉన్నాడు. और क्या क्या मुसीबत में आया? ఈ సమస్య మరి తను ఎదుర్కొన్నటువంటి సమస్య ఎటువంటిది? अश्शूर का राजा और उसके सैन्य उसके पर चढ़ाई करने के लिए आया और उसको ऐसा संदेश दिया कि वो डर गया। కాబట్టి అశ్షూరు రాజు తల మీదకి యుద్ధానికి మరి వస్తున్నాడు. ఈ వార్తను తెలియజేసినప్పుడు హిజ్కియా భయపడిపోయాడు. उसके राज्य के विरुद्ध उसने बहुत कुछ किया, प्रभु के विरुद्ध उसने बहुत कुछ उसको सुनाया। కాబట్టి మరి అతను ఎంతో విరోధముగా మరి లేచి దేవునికి కూడా విరోధముగా కార్యాలు చేశాడని కూడా హిజ్కియా విన్నాడు. और क्या किया? और उसका पत्र के द्वारा भी उसको लिख के भी दिया। కాబట్టి మరి ఒక పత్రిక ద్వారా కూడా రాసి వారికి పంపించారు. जब हम देखते हैं कि हिजकिय्याह को कैसी रीति से ये अश्शूर के राजा ने उस पर दबाव डाला, उस पर ये बंधन लाया और डराने का सब कुछ जो डरता है ये सब कुछ उसने किया। కాబట్టి అశ్షూరు రాజు ఏ విధంగా మరి హిజ్కియాను మరి భయపెట్టాలో, ఏ విధంగా తన మీద మరి దాడి చేయాలో ఈ విషయాలన్నీ కూడా మరి తను హిజ్కియా వింటూ వచ్చాడు. आजकल हमारे भी ये समय में यही होता है। आजकल हमारे पर ये संसार की परिस्थिति में हम लोग कई ऐसे शैतान हमें हमेशा कुछ न कुछ बाबत से डराता है और उसके पत्र के द्वारा उसके दसों के द्वारा हमें दबाव में लाता है। కాబట్టి ఈ దినాల్లో చూస్తూ ఉన్నట్లయితే మరి శత్రువు కూడా మరి మనందరి మీద ఈ విధంగానే హిజ్కియాని భయపెట్టినట్లుగానే మనల్ని కూడా భయపెట్టేటువంటి అనేక విషయాలను
మన చుట్టూ అపవాది తీసుకుని వస్తూ ఉన్నాడు. पर हम इधर हिजकिय्याह को देखते हैं, क्या करता है वो? అయితే హిజ్కియాను చూసినప్పుడు హిజ్కియా ఏం చేస్తా ఉన్నాడు అంటే, उसने क्या किया? उसका वस्त्र फाड़ा और टाट ओढ़ा। కాబట్టి హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకున్నాడు. इसका मतलब क्या है? हिजकिय्याह राजा होने पर भी वो राज वस्त्र को छोड़ देता है, राज वस्त्र को भी हल्का हल्का मानता है। కాబట్టి తను మరి హిజ్కియా రాజైనప్పటికి కూడా ఆ రాజ్య వస్త్రాలను తీసివేసుకుని ఈ గోనె పట్ట కట్టుకున్నాడు. और उधर लिखता है टाट ओढ़कर, मीन्स क्या है? नम्र और दीन बनकर, ये है। కాబట్టి రాజు వస్త్రాలు తీసివేసి ఇప్పుడు గోనె పట్ట కట్టుకున్నాడు. దీని యొక్క అర్థం ఏంటంటే దీనుడుగా తగ్గించుకొని ప్రభు సన్నిధికి వచ్చాడు. हाँ, पर इतना ही किया, इतना नहीं, पर क्या किया? वो आगे बढ़कर प्रभु के भवन में गए, प्रभु प्रार्थना घर में गए। కాబట్టి ఈ విధంగా గోనె పట్ట మాత్రమే కట్టుకోవటం కాదు గాని మరి తాను ఏం చేస్తా వచ్చాడంటే దేవుని మందిరానికి కూడా వెళ్ళినాడు. क्योंकि वो जानता था कि प्रभु का भवन है, प्रभु के प्रार्थना का घर है, क्योंकि प्रभु ने खुद ने बताया कि मेरा घर प्रार्थना का घर होगा। కాబట్టి దేవుడు మరి ఎటువంటి దేవుడు ఆయన తెలుసుకున్నాడు. ప్రభువు ఆ మందిరంలో ఉంటాడు, ఆ ప్రార్థన మందిరంలో ఉంటాడని మరి తను గుర్తించాడు. हाँ, तो हमें हिजकिय्याह भी ऐसा बताता है कि हिजकिय्याह के द्वारा हमें ये सीख मिलती है कि कोई भी परिस्थिति आए, हमें दीन बनना है, नम्र बनना है। हमारा जो जीवन में घमंड है, कुछ भी है, वो तोड़कर प्रभु के घर में, जो प्रार्थना का घर कहलाता है, उसके घर में जाना है। కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే హిజ్కియా ఆ విధంగా తగ్గించుకొని తను మరి మరి తను రాజైనప్పటికీ కూడా ఆ యొక్క స్థితిని అంతా కూడా విడిచిపెట్టి దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. దేవుని మందిరానికి వెళ్ళినాడు. అదే రీతిగా హిజ్కియా ద్వారా మనం కూడా నేర్చుకొని ఈ విధంగా తగ్గింపు జీవితం గలవారమై దేవుని మందిరంలో ప్రవేశించాలి. और हम इधर देखते हैं, वो भवन में तो गए, पर क्या है? वो इधर दूसरे लोग भी हैं। అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన మందిరానికి పోయాడు. అయితే అక్కడ ఇంకా వేరే ప్రజలు కూడా కొంతమంది ఉన్నారు. उसके राज्य के जो अधिकारी थे और जो प्रभु के सेवक थे, वो सबके साथ एक आत्मा में आता है, एक కాబట్టి बनता है। ఆ యొక్క మందిరం మరి ఉన్నారు, అధికారులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు. వీరందరితో కలిసి మరి ఏకీభవించి ప్రార్థన చేయడానికి వీరు కూడుకున్నారు. हाँ, प्रभु हमें यही दिखाता है कि जब हम प्रार्थना घर में आते हैं, तो प्रभु के घर में प्रभु के लोगों के साथ एक आत्मा के बंधन में होना है, एक मन का होना है। కాబట్టి మనం కూడా గమనించాలి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత మరి ఐక్యత కలిగినటువంటి వారమై దేవుడు కలిగించినటువంటి ఆత్మ బంధంలోనికి మనము తేబడి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. और क्यों क्यों ऐसा एक मन एक होकर क्या करना है? అయితే ఈ విధంగా ఏకీభవించి ఏక మనసుతో మరి మనం ఏం చేయాలి? क्योंकि इधर तीसरी आयत में हमें बताता है कि कैसा संकट का दिन है, कैसा हमें निंदा का दिन हमारा है, कैसा हमें ये संसार हमें हमारे पर जुल्म करता है, ठपका देता है, हमें गालियां देता है, ये सब कुछ हमें करता है, वो प्रभु को बताने का है। కాబట్టి ఇక్కడ 3వ వచనంలో గమనించినట్లయితే మరి అక్కడ ఆ దినము ఎలాంటి దినము, ఎంత శ్రమ కలిగినటువంటి దినము, ఎటువంటి శిక్ష మరి దేవుని ప్రజలకు మరి వచ్చున్నది, ఇలాంటి దూషణలు దేవుని ప్రజలు మరి వింటా వచ్చారు. ఈ పరిస్థితులు అన్ని కూడా మరి దేవుని బిడ్డలకు మరి కలిగినప్పుడు వారు వీటిలో దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉండాలి. इधर लिखा है, बच्चे का जन्म का समय हुआ है, तब बल नहीं है। కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి పిల్లలు పుట్టవచ్చురి గాని కనటానికి శక్తి లేదు, చాలదు. हाँ, तो ये हम प्रभु ने हमें राजा बनाया, हमें याजक वर्ग में दिखाए। देखो हमें क्या बनाया है। దేవుడు మనల్ని ఏం చేశాడు? पत्रस की पत्री में पहला पत्रस మొదటి పేతురు పత్రిక और उसका हम पढ़ेंगे 2 का 9 आयत। కాబట్టి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటున్నాం. చదువుదాం.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవునికి సొత్తైన ప్రజలున్నాయి हाँ ఉన్నారు. हाँ, प्रभु ने हमें, और इसमें हमें आगे बढ़ना है, हमें पीछे नहीं हटना है। जो प्रभु ने हमें बनाया है उसमें आगे बढ़ना है, हमारी प्रगति होना चाहिए। కాబట్టి నీ శ్రమలు, దూషణ, శిక్ష ఇవన్నీ వచ్చినప్పటికి కూడా మనము దేవుని విడిచిపెట్టకూడదు. దేవునితో కలిసి దేవుని సహవాసంలో మనము ముందుకు వెళ్ళాలి. మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందేటువంటి వారంగా ఉండాలి. ఇందు నిమిత్తమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. पर जब ऐसी परिस्थिति आती है, संसार के हमें दबा देता है, तब हमारी उन्नति नहीं होती है, हमारी अधोगति होती है। इसीलिए हमें प्रार्थना करना है। కాబట్టి చూడండి, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఏం చేస్తాయంటే మనల్ని మరి ఎదగనివ్వవు. అనగా ఆత్మీయంగా మనం ఎదగకుండా ఇవన్నీ కూడా ఆటంకరంగా ఉంటాయి. అందు నిమిత్తమే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థించాలి. हाँ, तो जैसे ऐसी रीति से हम एक आत्मा के बंधन में रहकर, एक मन के होकर प्रभु के घर में, प्रभु ने जो समय हमारे लिए ठहराया, वो ठहराया हुआ समय में एक आत्मा के बंधन में प्रभु में नम्र और दीन बनकर हमारी जो पोजीशन है भूल जाना है। हमें परमेश्वर के संतान है, हमें प्रभु ने राजमान्य याजक वर्ग बनाया, वो वर्ग में रहकर, शरीर रहकर हमें ప్రభు को వింతి करना है। కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తా వచ్చాడంటే రాజు అయిన యాజక సమూహముగా చేశాడు, పరిశుద్ధ జనముగా చేశాడు, దేవునికి సొత్తైనటువంటి ప్రజలనుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందు నిమిత్తమే దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సమయములో మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చి ఏకీభవించి దేవుని మందిరంలో దేవుని బిడలముగా మనకున్నటువంటి ప్రతి బలహీనత, సమస్య, పరిస్థితులు అన్నిటిని కూడా మనందరం కూడా సంఘముగా కలిసి ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. हाँ, इसीलिए हम देखते हैं कि हिजकिय्याह के द्वारा हमें ये गाइडेंस मिलता है कि हमें ऐसी परिस्थिति में, हिजकिय्याह किसी के पास नहीं गया, पर क्या किया, जो कुछ उसने शैतान ने उसको बताया था, कहा था, वो सुनकर प्रभु के घर में गया, प्रभु के घर में जाकर प्रभु के लोगों के बताया और सब एक होकर ప్రార్థన करने लगे। కాబట్టి ఈ విధంగా మనం హిజ్కియా ద్వారా చక్కటి పాఠము మనం నేర్చుకోవాలి. ఎందుకంటే హిజ్కియా తన యొక్క స్థితిగతిని, రాజరికాన్ని అంతటిని కూడా విడిచిపెట్టాడు, తగ్గించుకున్నాడు. ఇదే రీతిగా మనము కూడా దేవుని మందిరంలో ఈ విధంగా మనకున్నటువంటి స్థితిగతులన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని విధేయత చూపించి ఈ విధంగా మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. इसीलिए हमें प्रार्थना करना कि प्रभु ने जो हमें राजमानी याजक वर्ग बनाया, उसकी खास प्रजा बनाया है, पवित्र प्रजा बनाया है, उसी प्रजा में हमें आगे बढ़ने के लिए भी हमें प्रार्थना करना है। परिस्थिति को नहीं देखना, परिस्थिति प्रभु को बता देना है और ये परिस्थिति पे पढ़कर हमें प्रार्थना में विश्वास से बने रहना है। కాబట్టి దేవుడు మనల్ని ఎందు నిమిత్తమైతే ఈ భూమి మీద ఏర్పాటు చేసుకుని ఉన్నాడో దాని నిమిత్తమై మనము ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలి. పరిస్థితుల వైపు చూడకూడదు. పరిస్థితులు మనలను ఏమి చేయలేవు. ఎందుకంటే మనకు దేవుడు చక్కటి ఆయుధం ఇచ్చాడు, ప్రార్థన అనేటువంటి ఆయుధం. కనుక కలిసి ఏకీభవించి దేవుని మందిరంలో మనం ప్రార్థించాలి. और हम इधर देखते हैं, आइए एक आयत और देखेंगे। ఇంకొక మరి లేఖన భాగం మనం చూస్తాం. मत्ती रचित सुसमाचार, మత్తయి సువార్త और उसका 18वां अध्याय, 18వ అధ్యాయము. मत्ती रचित सुसमाचार మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 चैप्टर, और बढ़ेंगे हम उसका 19 आयत। 19వ వచనం అండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గురించి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. हाँ, इधर हम देखते हैं क्या हुआ, जब सब लोग एक आत्मा के बंधन में होकर, एक मन के होकर, तो प्रभु हमारी प्रार्थना सुनता है और प्रार्थना का जवाब देता है। కాబట్టి ఇక్కడ మనము చదివినటువంటి వాక్యం ద్వారా మనము కూడా ఏం చేయాలంటే ఏకీభవించి ప్రార్థించాలి. ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించి జవాబిస్తాడు. और इधर हम देखते हैं कि हम बाद में हम देखा
कि कैसी रीति से प्रभु ने उसको जवाब दिया। కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు రెండవ రాజు గ్రంథంలో దేవుడు ఏ రీతిగా తనకు జవాబిచ్చాడు. हाँ, 6 आयत पढ़ो। 6వ వచనం. రెండవ రాజు గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం. యెషయా వారితో ఇట్లా నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. और 7 आयत भी। 7వ వచనం కూడా అండి. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతని పూల చేయుదును. देखा इधर हम जब हिजकिय्याह प्रभु के घर में आए, प्रभु के लोग प्रभु के घर में आए और प्रभु के घर में आकर जो कुछ उसने शैतान की बात है अपनी रीति से नहीं, पर प्रभु को सब बता दिया। और जब बता दिया, एक आत्मा के बंधन में आकर, एक मन के होकर, नम्र दीन बनकर, और प्रभु ने को बोला कि आपने मुझे हमें याजक वर्ग बनाया, हमें राजा था, तो ये सब लेने के लिए ये शैतान का हमारे से छीन लेने के लिए आ रहे, तो प्रभु को वो बताना है। तो ये सब कुछ हम बताते तो हमारी आत्मिक उन्नति होती। और इधर देखते हैं कि शैतान की सब कुयुक्तियों को प्रभु नष्ट करता है। కాబట్టి ఇక్కడ జవాబు కనపడతా ఉంది. హిజ్కియా చేసినటువంటి మరి కార్యము ఏంటి అనంటే ఈ దినాల్లో మనం కూడా అదే చేయాలి. మరి దేవుని ప్రజలందరూ కూడా కలిసి మందిరంలోకి రావాలి. అదే రీతిగా హిజ్కియా కూడా మందిరంలోనికి వచ్చాడు. అదే రీతిగా వారందరూ కూడా శత్రువు వారి మీదకి దాడి చేయాలని, శత్రువు యొక్క ఉద్దేశాలు ఎంత మరి ఆత్మీయంగా నష్టం చేయాలనేటువంటి తలంపు కలిగి ఉంటుండగా దేవుడు మరి మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం ఎంత గొప్పదో మనం గుర్తించినటువంటి వారమై ఈ సమస్యలన్నిటిని కూడా జయించు కొరకై దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఏకీభవించి ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థన చేయటం ద్వారా మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల మీద దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. हम देखते हैं कि कैसा अद्भुत जवाब प्रभु ने दिया, और उसको जवाब दिया प्रभु हमारे पर। जब हम ऐसी रीति से प्रार्थना करेंगे, एक आत्मा के बंधन में आकर, प्रभु ने जो हमें ये दिया है, दिया है, हमें जो ये हमें जिम्मेदारी दिया है, हमें जो हमें बनाया है, उस बने जो याजक वर्ग बनाया उसमें बने रहकर आगे बढ़े तो हमारी आत्मिक भी उन्नति होगी। हमारे आत्मिक उन्नति में कोई ये अवरोध नहीं आएगा, विरोध नहीं आएगा, पर हम आत्मिक उन्नति पाएगा और प्रभु की ओर से हम अद्भुत और आश्चर्यजनक प्रभु कार्य करने वाला हमारे जीवन में कार्य करेगा और आगे बढ़ाएगा। కాబట్టి దేవుడు ఎంత చక్కటి జవాబు హిజ్కియాకి ఇచ్చాడో చూడండి. దేవుడి దినాలు మనల్ని కూడా ఈ విధంగానే ఏర్పాటు చేసుకున్నాడు. మరి తన ప్రజలనుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధ జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు, రాజకులైనటువంటి యాజక సమూహంలో దేవుడు మనల్ని ఏర్పాటు మరి ఉంచుకున్నాడు. కాబట్టి మనము ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడకూడదు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా దేని మీద ఆధారపడాలి, దేవుని సన్నిధికి రావాలి. మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ప్రభు సన్నిధికి ప్రార్థన ద్వారా మనం తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి గొప్ప మరి విజయము లేకపోతే దేవుడు ఆ జవాబు అనుగ్రహించి మన పరిస్థితులన్నింటిని కూడా మార్చివేసి శత్రువు మీద విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. तो प्रभु हमारी सहायता करे कि जब आज हम प्रभु के पास प्रार्थना का ये लेके आए हैं, प्रार्थना का हृदय, तो प्रभु के आगे हम नम्र और दीन बनकर विश्वास से हमारी जो आवश्यकताओं है, मंडली की, हमारी अंग और समाज सब प्रभु के आगे रखेंगे। जो शैतान ने हमें दबाया वो दबाव प्रभु दूर करेगा और हमें आनंद से हमारे आत्मिक जीवन की उन्नति करेगा। కాబట్టి ఇందు నిమిత్తం మనము ఈ యొక్క చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నాం. శత్రువు తీసుకొచ్చినటువంటి బలహీనతలు ఆత్మీయంగా ఎదగకుండా శత్రువు ఎలాంటి పరిస్థితులను మన ముందుచ్చి మన మీద దాడి చేసి ఆత్మీయంగా నష్టము చేస్తా ఉందో వాటన్నిటిని కూడా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి మనం ముందుకు వచ్చినట్లయితే, ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలు సఫలపరచబడతాయి. ఆ విధంగా మనము ప్రభు వైపు చూసి ముందుకు పోయేటువంటి వారంగాను ఈ చక్కటి సహవాసాన్ని ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ప్రార్థనలో గడపడానికి మనం ముందుకు వస్తాం, ఏకీభవించి ప్రార్థన చేస్తాం. तो हम आज ये प्रभु के वचन के अनुसार
प्रार्थना थोड़ा समय प्रभु के चरणों में प्रार्थना में बिताएंगे। కాబట్టి ఈ యొక్క వాక్యానుసారంగా చదవబడినటువంటి వాక్యానుసారంగా కొద్ది సమయాన్ని మనము ప్రార్థనలో గడుపుతాం. ఈ విధంగా ప్రభువు మనకి సహాయము చేయనుగాక.